నమస్తే అండి, నేను సునీతను. ఈరోజు రాగి పిండితో అంబలి చేసుకుందాం. ఇది సమ్మర్లో చాలా హెల్తీ డ్రింక్ అండి. దానికి కావాల్సినవి మన ఇంట్లో ఉన్నవి: 1 రాగి పిండి, 2 పెరుగండి, సాల్ట్, వాటర్ కావాల్సినవి. దీంతో 2 స్పూన్లు రాగి పిండి తీసుకుంటే 4 తీసుకోవచ్చండి. ఇప్పుడు దాన్ని కలుపుతాను. దానికి కావాల్సిన రాగి పిండి అండి, మరి పర్మెంట్ చేసుకుందాం ముందు రోజునే. వాళ్ళు నైట్ అనమాట అనేది, ముందు రోజు నైట్ నేను నానబెడుతున్నాను దీన్ని పర్మెంట్ చేసుకోవటం కోసం. 2 స్పూన్లు, పెద్ద స్పూన్తో 2 స్పూన్లు తీసుకుంటున్నానండి పిండి. ఇది పర్మెంట్ చేసుకోవడానికి నీళ్ళు కలుపుకుందాం. ఒక గ్లాస్ నీళ్ళతో కలుపుతున్నానండి. ఇలా చేసుకోవడం వలన పర్మెంట్ జరిగి దీంట్లో మనకి చాలా పోషకాలు మనకి అందుతాయి అన్నమాట. అందుకు ముందు రోజు నైటే ఇలా చేసుకోవాలి. ముందు రోజు కలుపుకోవడం కుదరని వాళ్ళు అప్పటికప్పుడు కూడా కలుపుకోవచ్చు. ఈ ఉదయం బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు. ఈ అంబలి నీళ్ళు పోసుకుందాం. చూసారు కదా, ఇలా గడ్డలు లేకుండా చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకుని దీన్ని మనం మూత వేసేసుకుందాం. ఈ నైట్ అంతా నానుతుంది. ఇది రేపు పొద్దున వాడుకుందాం. ఇది నిన్న రోజు రాత్రే పర్మెంట్ చేసేసుకున్నానండి, రాగి పిండిని కలిపేసేసి. దీన్ని ఇప్పుడు జావ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఖాళీ గిన్నె పెట్టానండి. ఒక గ్లాసు గ్లాసు నీళ్ళు పోస్తున్నాను 2 స్పూన్లకి. నీళ్ళు మరగాలి. వాటర్ మరుగుతుందండి. రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఇది మనం ఇంట్లోనే చేసుకోవటం చాలా హెల్తీ అండి. 5 మినిట్స్లో అయిపోతుంది. అసలు ఇది ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది ముందు రోజు రాత్రి నేను కలిపేసుకుని నానబెట్టుకున్నాను. పర్మెంట్ చేసుకుంటే దీంట్లో ఉన్న పోషకాలు ఎక్కువ అవుతాయి అన్నమాట. చాలా మంచిది అనమాట ఇలా చేసుకుంటే. టైం లేని వాళ్ళు పొద్దున్న అయినా సరే నానబెట్టేసుకుని వెంటనే చేసేసుకోవచ్చు, మన ఇష్టం. నేను ముందు రోజే చేశాను ఇలా. దీన్ని ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదా, నీళ్ళల్లో కలిపేసుకుందాం. పావుసేరు నీళ్ళతోనేమో మరగబెడుతున్నానండి, పావుసేరు ఏమో రాగిపిండి కలిపాను. పావుసేరు నీళ్ళతో నిరంతరం కలుపుకుంటూ ఉండాలి చిక్కబడే వరకు. ఇది సమ్మర్లో, వేసవిలో ఇలా అంబలి మజ్జిగుంటే చాలా మంచిదండి. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. వేసవిలో చాలా ఆరోగ్యకరమైంది. ఇది తీసుకోవడం వల్ల శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఇది ఇలా తిప్పుకుంటానే ఉండాలండి. ఇది గడ్డలు లేకుండానే కలుపుకోవాలండి, దగ్గరే ఉండాలి. అయిపోయిందనమాట. ఇది పూర్తిగా చల్లారి పెట్టుకుందాం. స్టవ్ కట్టి వేస్తున్నాను. ఇలా ఉంటే చాలండి, కంటెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా జారుకుంటే చాలు. దీన్ని చల్లారి పెట్టుకుందాం. రాగి జావ చల్లారి లోపల మనం పెరుగుని చిలుక్కుందామండి. ఇది కవ్వంతోనే చిలుక్కుందాం. కవ్వంతో చిలుక్కుందామండి. పెరుగుని చిలికి చూపిస్తాను. ఇలా మజ్జిగ చిలుక్కోవాలండి. పెరుగుని మిక్సీ జార్లో వేసుకుని కూడా మజ్జిగ చేసుకోవచ్చండి. ఈ రాగి జావ పూర్తిగా చల్లారిపోయిందండి. దీన్ని మనం బౌల్లో వేసుకుందాం. ఇవి సమ్మర్లో చాలా హెల్తీ డ్రింక్ అండి. ఇది మజ్జిగ చిలికాను కదండి, ఇది కలిపేసుకుందాం. ఇది షుగర్ ఉన్న వాళ్ళకండి మంచి ఆహారం అనమాట. ఇది తీసుకోవటం వల్ల ఎండలకి నీరసం ఉండదు. ఇది పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు.
చాలా హెల్దీ అన్నమాట, ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో కాస్త మనం జీలకర్రను కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. ఇది 2 స్పూన్లు వేసాను, 4 వస్తుందండి. ఇది కావాలంటే మజ్జిగ కొంచెం పలచగా చేసుకోవచ్చు, నేను కొంచెం థిక్గా చేశాను అనమాట. కాస్త జీలకర్ర పొడి వేసుకుందామండి. జీలకర్ర మంచిది కదా ఆరోగ్యానికి, వేపుకుని పొడి చేశాను అనమాట. కొత్తిమీర వేసుకుందాం. మీరు కూడా ట్రై చేయండి. నేను గ్లాసులో సర్వ్ చేసి చూపిస్తాను. నేను గ్లాసులో సర్వ్ చేస్తున్నానండి. 2 స్పూన్లు చూసారా ఎంత అయ్యిందనమాట, ఇంత థిక్నెస్గా. ఇది ఎంతో కమ్మగా రుచిగా ఉంటుందండి. ఇది పిల్లలు తీసుకోవటం వలన ఎముకలు దృఢంగా బలంగా ఉంటాయండి. ఎంత టేస్టీ ఉండే రాగి అంబలి తయారీ అయిందండి. మన ఇంట్లో చేసుకుంటే చాలా ఈజీ అండి, మీరు కూడా ట్రై చేయండి. ఉంటాను. బాయ్.